ఇళ్ల స్థలం ప్రభుత్వం ఇచ్చింది, ఆ కాగితాలు చేతికి ఇచ్చేసింది. మీరు ఇల్లు కట్టుకోండి డబ్బులు ఇస్తాము ఒకటి, మీరు ఏం నిర్ణయించుకుంటారు చెప్పండి అని రెండు, మీరు కట్టుకోలేమంటే చెప్పండి మేము కట్టించిస్తాం అంటే కొన్నిటికేమో సరుకులు ఇస్తాం కట్టుకోవడం, కొన్నిటికి మొత్తం మీరే కట్టేసుకోండి, కొంతమంది ఏమో కంప్లీట్గా ప్రభుత్వాన్ని కట్టమంది, అది ఆప్షన్ 3. దీని కింద రాష్ట్ర వ్యాప్తంగా 3.51 లక్షల మంది ప్రభుత్వాన్నే కట్టించి ఇవ్వమన్నారు. ఆ ఆప్షన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే వీటిని కట్టడానికి ముందు ఎవరు రాలా, ఎందుకంటే 1,80,000కి 2,80,000, పట్టణాలు అయితే 2,80,000, పల్లెల్లో అయితే 1,80,000 ఎక్కడ కడతామని ఏ కాంట్రాక్టర్ రాలా. చివరిలో కొంతమంది వైసీపీ నాయకులు అట్లాంటివి తీసుకున్నారు. ఇప్పుడు అది కట్టిస్తున్నటువంటి వాళ్ళకి డబ్బులు అంటే ఎట్లా వేస్తారు, ప్రభుత్వం నుంచి ఆ లబ్ధిదారు అకౌంట్లోకి వేస్తే లబ్ధిదారు అకౌంట్ నుంచి వాళ్ళకి ఆ బిల్లులు వెళ్తాయి. ఇప్పుడు ఆ బిల్లుల్ని ఆపేసింది అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. 4,028 ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి 11.5 కోట్ల రూపాయల బిల్లుల్ని 234 ఏజెన్సీల ఖాతాల్లోకి బదిలీ చేయడానికి గృహ నిర్మాణ సంస్థ బ్యాంకుకి లేఖ రాస్తే బిల్లులు ప్రాసెస్ చేసే ఏజెన్సీల ఖాతాల్లోకి బదిలీ చేయడానికి బ్యాంకులు సిద్ధమవుతున్న టైంలో నిలిపివేశారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, గుంటూరు, ఎన్టీఆర్ సహా మరికొన్ని జిల్లాల నుంచి నాయకులు ఆపిచ్చారు అన్నటువంటిది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ.